మిత్రులారా, మనం విధి ఆడుతున్న వింత నాటకంలో కేవలం కీలుబొమ్మలం మాత్రమే. తిరిగేస్తే గానీ ఆ పేజీలో ఏముందో తెలియని పరిస్థితులు, పడుకుంటే గానీ లేస్తామో లేవో తెలియని బ్రతుకులు. ఇక్కడ మనం రాసుకొచ్చుకుంది, మనం చేసుకున్నది ఏదీ లేదు. అంతా పైవాడి ఆజ్ఞ, పైవాడి రాసిన రాత. ఇక్కడ మన చేతిలో ఏమీ లేదు. నిన్నటికి మొన్న ఒక న్యూస్ చూశాను. ఐఏఎస్లో ఎంతో కష్టపడి సంథింగ్ గుజరాత్ ఎక్కడనో నార్త్ స్టేటే ఒక అతను ఎంతో కష్టపడి ఐఏఎస్ పాస్ అయ్యి పోస్టింగ్ కోసం కర్ణాటకకు వెళ్తుంటే కారు ప్రమాదంలో పోస్టింగ్ రోజే చనిపోయాడు. అప్పుడు అనిపించింది, చాలా బాధ అనిపించింది. అతను ఎన్ని ఆశలు పెట్టుకోవచ్చు, అతని కుటుంబం ఎన్ని ఆశలు పెట్టుకోవచ్చు. పోస్టింగ్ రోజు అలా కావడం అనేది అది అది అంతే. అది తన రాత. దానికి మనం ఎవరేం మార్చలేం మనం. కానీ ఒక్క విషయం ఏంటంటే, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, సంవత్సరాలు మారుతున్నాయి, యుగాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ చాలామంది బ్రతుకులు మాత్రం మారట్లేదు. ఎక్కడేసిన గొంగడి అక్కనే అన్నట్టు అసలు పొరపాటు ఎక్కడ జరుగుతుందో అర్థం కావటం లేదు. ఏదో చేద్దాం, ఏదో సాధిద్దాం అంటూ కలలు కంటూనే ఎంతోమంది యువకులు ఇక నా వల్ల కాదు, నాది ఇంతే, నా బ్రతికింతే అనే ఒక మైకంలోకి వెళ్ళిపోవడం చాలా చాలా బాధాకరం. ఒకప్పుడు మగవాడి వెనుక ఒక స్త్రీ, ఒక మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉన్నదని చెప్పుకుండే వాళ్ళం. ప్రస్తుతం ఒక మగవాడి వెనుక ఒక స్త్రీ కాదు కదా, ఒక మగవాడు కూడా లేదనేది ఒక నగ్న సత్యం. ప్రస్తుతం అన్న పరిస్థితులకు ఒక యువకుడు కానీ ఎవరైనా సరే ఎటువంటి సపోర్ట్ లేకుంటే మాత్రం ఏం చేయలేం పరిస్థితి. ప్రస్తుతం కొంతమంది యువకులు అంత ఇంత కొద్దిగా సెటిల్డ్ అయ్యారంటే వాళ్ళ వెనుక ఏదో ఒక ప్రోత్సాహం, ఏదో ఒక సపోర్ట్ ఉన్నది కాబట్టి వాళ్ళు రాణిస్తున్నారు. నాలాగా సపోర్ట్ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సపోర్ట్ లేకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు నిజంగా ఏం చేయలేం పరిస్థితి. ఎవరిని అడగాలి, ఎవరి దగ్గర చేయి చాపాలి, ఏం చేయాలి, ఏం పని చేయాలి, ఎలా పోషించాలి, ఎలా బ్రతకాలి ముఖ్యంగా అనేది చాలా అర్థం కాని పరిస్థితుల్లో చిక్కుకుపోవాల్సి వస్తుంది. ఏదేమైనా సరే మనపైన మనకు నమ్మకం ఉండాలి. ముఖ్యంగా భగవంతుని పైన నమ్మకం ఉంచాలి. చెప్పలేం, ఏ క్షణమైనా సరే ఏదైనా మారొచ్చు. నమ్మకాన్ని మాత్రం మనము సడలించుకోవద్దు. అన్నిటికీ భగవంతుడు ఉన్నాడు. నారు పోసిన దేవుడు నీరు పోయకుండా ఉంటాడా? బాధపడితే అనేది లాభం ఉండదు.